నాసా ఈ చంద్రుణ్ణి వదలదు. శాటర్న్ చంద్రుడైన టైటన్ మేఘాల కింద అనేక రహస్యాలు దాగున్నాయి. వాటిని కనుక్కోవాలి అంటే అక్కడ ల్యాండ్ అవ్వక తప్పదు. అదే డ్రాగన్ ఫ్లై మిషన్ ద్వారా నాసా సాధించాలి అనుకుంటుంది. డ్రాగన్ ఫ్లై అనేది న్యూక్లియర్ శక్తి ద్వారా ఎగిరే ఒక హెలికాప్టర్. ఇది టైటన్ మీద ఎగురుతూ దాని సర్ఫేస్ ని శోధిస్తుంది. టైటన్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదే సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని చంద్రులలో ఇక్కడ మాత్రమే వాతావరణం ఉండటం. ఆ వాతావరణం భూమి వాతావరణం కంటే 4 రెట్లు దట్టంగా ఉంటుంది. అయితే టైటన్ వాతావరణంలో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది, కానీ భూమిలా మనుషులు పీల్చగలిగే ఆక్సిజన్ ఉండదు. ఈ మిక్స్చర్ పైన ఒక దట్టమైన మీథేన్ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే కాంతిని అడ్డుకొని టైటన్ ని అత్యంత చల్లగా ఉంచుతుంది. టైటన్ వాతావరణం దాటి లోపలికి వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ పడిపోతూ ఉంటాయి. దీంతో మీథేన్ ద్రవంగా మారి టైటన్ నేల మీద వర్షంలా పడుతుంది. అందువల్ల టైటన్ మీద మీథేన్ నదులు, సరస్సులతో పాటు మహాసముద్రాలు కూడా పుట్టాయి. అయితే టైటన్ మీద కూడా భూమి మీద ఉన్నట్టే డిఫరెంట్ వాతావరణ కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో టైటన్ మధ్య భాగం అంటే ఈక్వేటర్ దగ్గర ఉండే ఎడారులు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కానీ ఇదంతా ఇసుక కాదు, సేమ్ అలానే కనిపించే ఆర్గానిక్ కెమికల్స్, అంటే ఎక్కువగా హైడ్రోజన్ కార్బన్తో తయారయ్యి ఉండే పదార్థం. అయితే ఇంత ఆర్గానిక్ ఇసుక ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది, అది జీవాన్ని సపోర్ట్ చేయగలదా అని మనకి ఖచ్చితంగా తెలియదు. అయితే టైటన్ మీద చాలా నీరు ఉంది. ఇదంతా నేల లోపల ఉండటంతో ఎక్కువ ఉప్పు కలిసింది. నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే అది 0 డిగ్రీస్ దగ్గర గడ్డగట్టదు. ఇదంతా విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, అదే జీవం ఉందా అని. నీరు ఉంది, దాన్ని వాడుకుని హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ కలిసి జీవంగా ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని కనిపెట్టాలి అంటే డ్రాగన్ ఫ్లై ల్యాండ్ అయ్యే వరకు ఆగక తప్పదు. అయితే టైటన్ గురించి మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? 1997లో శాటర్న్ మరియు దాని చంద్రుళ్ళని స్టడీ చేయడానికి కసీనీ మిషన్ ని పంపడం జరిగింది. కానీ టైటన్ ని ప్రత్యేకంగా స్టడీ చేయడానికి హయ్గన్స్ ల్యాండర్ ని కూడా కసీనీకి అటాచ్ చేశారు. టైటన్ యొక్క దట్టమైన వాతావరణం వల్ల దాన్ని దూరం నుండి స్టడీ చేయలేకపోయాం. అందుకే హయ్గన్స్ ల్యాండర్ ని లోపలికి పంపాల్సి వచ్చింది. అప్పుడే ఒక నమ్మలేని నిజం బయటపడింది. టైటన్ మనం అనుకున్నంత పెద్దది కాదు. సో సైంటిస్టుల ల్యాండింగ్ లెక్కలు తప్పాయి. అందుకే పారాషూట్స్ డిప్లాయ్ చేసిన 2.5 గంటలకు కానీ హయ్గన్స్ టైటన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అయ్యింది. మీరు చూసే ఫొటోస్ హయ్గన్స్ లో అమర్చిన 90ల దశకం నాటి డిజిటల్ కెమెరా ద్వారా తీయబడి 1 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న భూమికి ట్రాన్స్మిట్ చేయబడ్డాయి. సో క్వాలిటీ అంత గొప్పగా లేదు. ఇక్కడ మీరు చూసేవి రాళ్లు అనుకుంటున్నారేమో, కాదు, అది రాయిలా కనపడే గడ్డగట్టిన నీరు. ఇంకా లోతుగా రీసెర్చ్ చేయడానికి నాసా డ్రాగన్ ఫ్లై మిషన్ ని సిద్ధం చేస్తుంది. చూడటానికి ఇది ఒక డ్రోన్ లా ఉంది కదూ. అసలు మన టెక్నాలజీతో భూమి కాకుండా వేరే ఆస్ట్రోనామికల్ వస్తువుల మీద ఎగరొచ్చో లేదో తెలుసుకోవడానికి నాసా మార్స్ మీద ఇంజెన్యూటీ హెలికాప్టర్ ని టెస్ట్ చేసింది. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అది ఎగిరింది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత టైటన్ మీద ఎలా ఎగరొచ్చో ఒక అవగాహనకి వచ్చాము. కానీ ఇంజెన్యూటీ కంటే డ్రాగన్ ఫ్లై పెద్దగా ఉంటుంది. సో పవర్ కూడా ఎక్కువ వాడుతుంది. అందుకే డ్రాగన్ ఫ్లై న్యూక్లియర్ శక్తిని వాడాలి. న్యూక్లియర్ శక్తి అనగానే ఆటం బాంబ్స్ లో వాడేది అనుకోకండి. ఇన్ఫాక్ట్ అనేక డీప్ స్పేస్ మిషన్స్ లో సూర్యుడి శక్తి సరిపోనప్పుడు ఇదే టెక్నాలజీ వాడారు. అదే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్. డ్రాగన్ ఫ్లై లో వాడే జనరేటర్ లో ప్లూటోనియం ఉంటుంది. ఇది సహజంగా వేడిని వదులుతూ ఉంటుంది. ఈ వేడిని థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ కరెంట్ గా మారుస్తుంది. డ్రాగన్ ఫ్లై 3.2 మీటర్ల పొడవు ఉంటే 450 కేజీల బరువు ఉంటుంది. మరి ఇంత ఎక్కువ వెయిట్ ఉంటే అది ఎలా ఎగురుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఒక అంతరిక్ష వస్తువు మీద ఎగిరే క్యాపబిలిటీ దాని గ్రావిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. భూమితో పోలిస్తే టైటన్ మీద చాలా తక్కువ గ్రావిటీ ఉంటుంది. సో ఎక్కువ వెయిట్ ఉన్న ఎగరడం ఈజీ అయిపోతుంది. డ్రాగన్ ఫ్లైకి మొత్తం 8 ప్రొపెల్లర్ బ్లేడ్స్ ఉంటాయి. ఇందులో ఎగరడానికి 6 సరిపోతాయి. మిగిలిన 2 రిడండెన్సీ కోసం, అంటే పాడైపోయిన వాటి ప్లేస్ లో పనిచేయడానికి ఉంటాయి. 2017 నుండి డ్రాగన్ ఫ్లై మీద పనిచేస్తున్నారు. అసలైతే ఈ మిషన్ ముందు టైటన్ మీదకి బెలూన్ ని పంపుదామని నాసా అనుకుంది. కానీ ప్లాన్ మార్చి ఒక మినీ హెలికాప్టర్ డిజైన్ చేసింది. అయితే 2028కి డ్రాగన్ ఫ్లై లాంచ్ అవ్వాలి అనుకున్నారు. కానీ అనేక వాయిదాలు పడటం వల్ల ఆ డేట్ కి లాంచ్ కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఈ మిషన్ కోసం నాసా స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ హెవీ రాకెట్ ని బుక్ చేసుకుంది. అది చాలా శక్తివంతమైన రాకెట్. అయినా కూడా టైటన్ కి వెళ్లడం అంత ఈజీ కాదు. అందుకే దాన్ని ముందుగా వీనస్ వైపు లాంచ్ చేస్తారు. దాని చుట్టూ తిరిగి స్పీడ్ ని పెంచుకున్న డ్రాగన్ ఫ్లై మళ్లీ భూమికి వచ్చి ఒక రౌండ్ వేసి టైటన్ వైపు దూసుకుపోతుంది.
ఇదంతా పూర్తవడానికి 6 సంవత్సరాలు పడుతుంది. సో 2034కి డ్రాగన్ ఫ్లై భూమికి 1.2 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సాటర్న్ దగ్గరికి వస్తుంది. ఇక టైటన్ లో దిగడానికి బలిస్టిక్ రీఎంట్రీ పద్ధతిని వాడాలి. అంటే డ్రాగన్ ఫ్లై టైటన్ చుట్టూ తిరగకుండా లోపలికి దూకేస్తుంది. అయితే డ్రాగన్ ఫ్లై టైటన్ వరకు రావాలి అంటే దాన్ని ఒక క్యాప్స్యూల్లో తీసుకురావాలి. దీన్ని ఎంట్రీ క్యాప్స్యూల్ అందాం. ఈ క్యాప్స్యూల్ ఒక ఇంజన్ కి తగిలిస్తారు. టైటన్ లో దూకడానికి క్యాప్స్యూల్ ఇంజన్ నుండి సపరేట్ అవుతుంది. టైటన్ కి ఉండే దట్టమైన వాతావరణంలోని గాలి క్యాప్స్యూల్ కి తగిలితే అది కాలిపోవచ్చు. అందుకే క్యాప్స్యూల్ కి హీట్ షీల్డ్ వాడతారు. సరే, వాతావరణాన్ని దాటిన క్యాప్స్యూల్ కాలిపోకుండా మొదటి స్టేజ్ పూర్తి చేసింది. అయినా కానీ క్యాప్స్యూల్ వేగంగానే పడిపోతూ ఉంటుంది. సో స్పీడ్ ని తగ్గించడానికి పారాషూట్స్ వాడతారు. టైటన్ సర్ఫేస్ నుండి 1.3 కిలోమీటర్ల ఎత్తుకి వచ్చేసరికి డ్రాగన్ ఫ్లై పారాషూట్ నుండి విడిపోయి డైరెక్ట్ గా ఎగరడం స్టార్ట్ చేస్తుంది. మిషన్ సక్సెస్ అంతా ఈ ఫేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ల్యాండింగ్ అప్పుడు ఎగిరితే మిషన్ స్టార్ట్ అవుతుంది. ఎగరకపోతే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. అయితే డ్రాగన్ ఫ్లై మిషన్ ల్యాండ్ అవ్వడానికి షాంగ్రిలా అనే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రదేశంలో ఇసుక దిబ్బల మధ్య డ్రాగన్ ఫ్లై ల్యాండ్ అవుతుంది. వీటిని డ్యూన్స్ అనొచ్చు. ఈ డ్యూన్స్ చాలా ఎత్తు ఉంటాయి. అయితే ఇది భూమి లాంటి ఇసుక అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. టెంపరేచర్ మైనస్ లో ఉండటం వల్ల హైడ్రోకార్బన్స్ గట్టిపడి మంచులా పడి కుప్పలుగా తయారవుతుంది. ఈ కుప్పల్నే డ్యూన్స్ అంటున్నాం. అయితే భూమి మీద ఉన్న ప్రతి జీవానికి పునాది ఈ హైడ్రోకార్బన్సే. సో సరైన కండిషన్స్ లో ఈ హైడ్రోకార్బన్స్ జీవంగా మారొచ్చు. ఆ కండిషన్స్ ఏంటో మనకి కరెక్ట్ గా తెలియదు. కానీ హైడ్రోకార్బన్స్ నీటితో మిక్స్ అవుతున్న చోట ఆల్రెడీ జీవం పుట్టి ఉండొచ్చు. అయితే డ్రాగన్ ఫ్లైని గాల్లో ఎగరడానికి తయారు చేసిన దాని మెయిన్ పని మాత్రం నేల మీదే ఉంటుంది. దానికి ఉన్న ఒక గట్టి డ్రిల్ నేలని పొడి చేస్తుంది. డ్రాగన్ ఫ్లై ఈ పొడిని పీల్చుకొని చిన్న చిన్న కంటైనర్స్ లో స్టోర్ చేస్తుంది. ఈ కంటైనర్ ని మళ్ళీ ఒక డివైస్ లోకి పంపుతాం. ఆ డివైస్ ఒక లేజర్ ద్వారా పొడిలో ఏ కెమికల్స్ ఉన్నాయో కనిపెడుతుంది. ఒకవేళ టైటన్ మీద జీవం బ్యాక్టీరియా అంత చిన్నగా ఉంటే కంటికి కనపడవు కదా. సో అవి రిలీజ్ చేసిన కెమికల్స్ పొడిలో కనిపెట్టొచ్చు. వీటిని బయోసిగ్నేచర్స్ అంటారు. అయితే టైటన్ మీద జీవం ఉండగలిగే మరో ప్రదేశం మీథేన్ సముద్రాలు. దురదృష్టవశాత్తు డ్రాగన్ ఫ్లై సముద్రంలోకి వెళ్లలేదు. అసలు డ్రాగన్ ఫ్లై మీథేన్ లిక్విడ్ ఉన్న ప్రదేశాల్ని టచ్ చేయదు. దీనికి ఒక రీజన్ ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం టైటన్ సర్ఫేస్ మీద చాలా మీథేన్ ఉండేది. కానీ అదంతా ఇప్పుడు లోపలికి వెళ్లిపోయింది. అయితే టైటన్ పైన అంటే నార్త్ పోల్ దగ్గర ఇప్పటికి కూడా మీథేన్ ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఒక చంద్రుడి పోల్స్ మీద ల్యాండ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకో చంద్రయాన్ మిషన్స్ ని స్టడీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే మిషన్ సక్సెస్ కోసం నాసా సేఫెస్ట్ మార్గం ఎంచుకుంది. అదే టైటన్ మధ్య భాగం అంటే ఈక్వేటర్ మీద ల్యాండ్ అవ్వడం. సైన్స్ మొత్తాన్ని ఒకేసారి పూర్తి చేయాల్సిన పని లేదు. మనకి చాలా సమయం ఉంది. డ్రాగన్ ఫ్లై మిషన్ సక్సెస్ అయ్యి జీవ ఆనవాళ్లు దొరికితే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇది వరకులా ఉండదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.